ప్రపంచంలో స్నేహితులు లేనివారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అయితే మన మనసుకు దగ్గర కాగలిగినటువంటి వాళ్ళే నిజమైన స్నేహితులు అంటారు. మన జీవితంలో మంచి చెడు ఏదైనా సరే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇతరులు ఎవరైనా సరే వారితో షేర్ చేసుకోలేనటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా మన తోటి మిత్రులు, మన దగ్గర వారితో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు స్నేహితుల దినోత్సవానికి సంబంధించిన కథనం ఇది. ఇక మంగళగిరిలో దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒకే వేదిక, దాని పేరే రచ్చబండ. ఎన్ని ఇబ్బందులున్నా వారందరూ వివిధ వృత్తుల్లో పనిచేసినప్పటికీ ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ఆ వేదిక మీద చేరుతూ కొద్దిసేపు ఆనందంగా గడుపుతారు. వారే మంగళగిరి మెయిన్ బజార్లో ఉన్నటువంటి ఆర్యవేశ సంఘానికి చెందిన ప్రముఖులు, రచ్చబండ నిర్వాహకులు. ఎన్ని ఇబ్బందులున్నా సరే తప్పనిసరిగా అక్కడికి రావాలి. పేరుకి స్నేహితులకు సంబంధించినటువంటి వేదికైన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. జీవితంలో ఎంత సంపాదించినా నలుగురితో కలిసి గడిపేటువంటి ఆనందం వేరంటున్నారు వారు. ఉదయం స్నేహితులతో గడిపేటువంటి ఆ 10 నిమిషాలు మాత్రం రోజంతా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుందంటున్నారు వారు. జై రచ్చబండ. కరోనా కాలంలో ఇళ్లలో కూర్చోవడానికి ఇబ్బంది పడి బయట తిరగడానికి వాతావరణం అనుకూలించగా పోలీసులతో కానీ పబ్లిక్తో కానీ కరోనా అనే భయంతో కానీ అందరం కలిసి వాకిట్లో కూర్చుండే వాళ్ళము. అందరం కలిసి గ్యాదర్ అయ్యి కరోనా మూమెంట్లో సేవా కార్యక్రమాలు చేస్తూ అట్లానే మేమందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ అని ఆవిర్భవించింది. అక్కడి నుంచి ఈనాటి వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. మాకు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, గౌరవ అధ్యక్షుడు కమిటీ కూడా ఉంది. ప్రతి సంవత్సరము కార్తీక వన సమారాధన నియోజకవర్గ స్థాయిలో కుల మతాలకు అతీతంగా అందరికీ మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అట్లానే చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు రచ్చబండ తరఫున చేస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అసలు ఈ రచ్చబండ అంటే అర్థం ఏంటండి? రచ్చబండ అంటే అర్థము మన కరోనా రోజుల్లో బయటికి రాలేని వాతావరణంలో పోలీస్ వ్యాన్ వస్తేనే లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్న రోజుల్లో మరి ఇంట్లో ఎన్ని గంటలని ఉంటామని చెప్పే దాంట్లో భాగంగా బయటకు వచ్చి కూర్చోవటం జరిగింది. రచ్చబండ అంటే పూర్వం ఏంటంటే ఒక వృక్షం కింద ఒక బల్లలాగా ఉండి గట్టు, ఆ గట్టు మీద కూర్చొని మరి పిచ్చేపాటి మాట్లాడుకునే విధానం ఉండేది పూర్వం. అలాంటిది ఇప్పుడు మెట్లనే బేస్ చేసుకొని ఇలా నడుస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ అందరూ కలవటం అన్నది ప్రతిరోజు 7 to 8 ఖచ్చితంగా ఈ గంటలో వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఇక్కడ అటెండెన్స్ పడకపోతే ఒక నిరుత్సాహంగా ఉంటుంది ఆ డే. కాబట్టి ఆ టయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. రూపాయి ఏం చేస్తామంటే మనుషుల మధ్య బంధాన్ని పెంచుతాను, సేవా గుణాన్ని పెంచుతాను అని ఇటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ ఈ పరిసరాల్లో ఉన్నటువంటి మన మిత్రులు అందరూ కూడా కరోనా సమయంలో ఒక సమూహంగా ఏర్పడి రచ్చబండని అనేటువంటి సమూహాన్ని క్రియేట్ చేశారండి. రకరకాల సేవా కార్యక్రమాలు అప్పుడు ప్రారంభించారు. అప్పటి నుంచి ఆపలేదండి. ప్రతి సంవత్సరము భగవన్నారాయణ గారి ఆధ్వర్యంలో రకరకాల ఆలోచనలతో రకరకాల కార్యక్రమాలు చేస్తూ అందరికీ సహాయ సహకారాలు ఆర్థికంగా మెయిన్ అందిస్తున్నారండి. అది ఇది ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కూడా గత స్మృతులన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఈ ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం ఈ రచ్చబండ మిత్రులు ఇంకా భారీగా వినూత్నమైన కార్యక్రమాలతో నిర్వహించుకోవాలని, ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని రచ్చబండ సభ్యులందరూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పసుమతి మురళీకృష్ణ, అధ్యక్షులు వాసు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మాజేటి సత్య బాలాజీ, ట్రెజరర్ భోజనపల్లి తాండవ, వర్కింగ్ కార్యదర్శి గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.